కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదలపై సస్పెన్స్ నెలకొంది. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే గతంలో ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో జానీ మాస్టర్ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు. ఈ అవార్డును తీసుకోవడానికి బెయిల్ కోరడంతో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ నెల 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే జానీ మాస్టర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదవడంతో జానీ మాస్టర్ కు వచ్చిన నేషనల్ అవార్డును కమిటీ నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అవుతారా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఇప్పటికే అటు రంగారెడ్డి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు నుంచి ఈ నెల 10 వరకు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. అయితే నేషనల్ అవార్డు ఇటీవల జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రావడంతో అవార్డు తీసుకోవడం కోసము బెయిల్ ని మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం నేపథ్యంలో అతనికి ఈ నెల 6 ఉంటే ఈ రోజు నుంచి ఈ నెల 10 వరకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి జానీ మాస్టర్ సంబంధించిన దాంట్లో అటు నేషనల్ అవార్డు రద్దు చేస్తూ కమిటీ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. జానీ మాస్టర్కి వచ్చినటువంటి నేషనల్ అవార్డుని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ కూడా ఆ కమిటీ ఏదైతే ప్రకటన చేసిందో ఇప్పుడు ఆ ప్రకటనకు సంబంధించిన విషయంలో జానీ మాస్టర్ మరి ఈరోజు విడుదలవుతారా లేదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పవచ్చు. నార్సింగ్ పోలీసులు ఇప్పుడు ఈరోజు రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్కు బెయిల్ నేషనల్ అవార్డు రద్దయింది, తన బెయిల్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా అటు నార్సింగ్ పోలీసులు పిటిషన్ కూడా అటు రంగారెడ్డి కోర్టులో దాఖలు చేసే అవకాశం ఉంది. అతను బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా మరొకసారి ఈరోజు నార్సింగ్ పోలీసులు అటు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు రద్దవడంతో అటు కుటుంబ సభ్యులు, ప్రముఖ కొరియోగ్రాఫర్స్, తన అభిమానులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. తన కెరియర్ మీద ఈ యొక్క తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఏదైతే మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు మొత్తం కూడా పూర్తిగా అవాసం. ఇదంతా కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తన భార్య సుమలత అలియాస్ అయేషా కూడా ఒక ఫిర్యాదు కూడా చేసింది. మరోవైపు కమిటీ ముందు ఇప్పటికే హాజరై వివరణ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో మరి కోర్టు ఈరోజు అతను విడుదలవుతారా లేదా, ఎందుకంటే ఇప్పటికే నేషనల్ అవార్డు రద్దయింది కాబట్టి కేవలం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం మాత్రమే రంగారెడ్డి కోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డే రద్దయింది కాబట్టి మరి బెయిల్ పై విడుదలవుతారా లేదా మరి కోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మాత్రం చూడాల్సిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు కూడా ఈ రోజు కోర్టు దృష్టికి మరొకసారి తీసుకొచ్చే అవకాశం. మరోవైపు నార్సింగ్ పోలీసులు కూడా తన బెయిల్ ని మొత్తం కూడా రద్దు చేయాలంటూ కూడా ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం. ఇరువాదలు విన్న తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. సునీల్, ఓకే సునీల్, అయితే ముఖ్యంగా ఈ నేషనల్ అవార్డు కమిటీ రద్దు చేసిన తర్వాత అనేక మంది కొరియోగ్రాఫర్స్ బయటకు వచ్చారు. ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆయేషా కూడా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడారా? ఈరోజు బెయిల్ మంజూరు అవుతుంది అని ఆశాభావం ఏమైనా వ్యక్తం చేశారా? ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎప్పుడైతే జానీ మాస్టర్ అరెస్టు తర్వాత మహిళ విషయంలో ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు రద్దు కావడంతో అటు కొరియోగ్రాఫర్లు చాలా మంది బయటకు వస్తున్నారు, చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కొరియోగ్రాఫర్కి అవార్డ్స్ రావడం అంటేనే చాలా గగనం, అది కూడా నేషనల్ అవార్డు స్థాయిలో రావడం అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది. కానీ అలాంటిది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మన కొరియోగ్రాఫర్కి, అది కూడా తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ఒక కొరియోగ్రాఫర్కి అవార్డు రావడం చాలా సంతోషం. కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు రావడం, దాన్ని రద్దు చేయడం చాలా బాధాకరం అంటూ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు ఇప్పటికే బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు కూడా మనం చూస్తాం. అదేవిధంగా తన అభిమానులు, తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఎంతగానో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. జానీ మాస్టర్ కెరీర్ మీద ఈ యొక్క తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నేషనల్ అవార్డు కమిటీ వెంటనే వెనక్కి తీసుకొని అవార్డు తనకు ఇవ్వాలంటూ కూడా చాలా మంది ఇప్పటికే బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కోర్టు కూడా ఈరోజు జానీ మాస్టర్ విడుదలకు సంబంధించి దానిపై ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ us.